ఇన్నాళ్ళు ఇది తెలీక మీరు చాలా పంట మిస్ అయ్యుంటారు కదా! అంటే పూలు, పళ్ళు ఇంకా ఎక్కువ కాసుండేవి మీకు తక్కువొచ్చుంటాయి. బట్ లేటేమీ అవ్వలేదండి. ఈ చిన్న ట్రిక్ మీరు నేర్చుకున్నారు అంటే మీకు పళ్ళనేవి, కాయగూరలనేవి, పూలనేవి చాలా ఎక్కువొస్తాయన్నమాట. అంటే పంట అనేది ఎక్కువొస్తుంది. అది మనం ఏంటి అంటే కిచెన్‌లో మనం వేస్ట్ అని పడేసే అరటిపండు తొక్కలుంటాయి గదండీ! కానీ అది వేస్ట్ అనుకుంటామా? అవే మన మొక్కలకి ఒక పవర్‌ఫుల్ ఫెర్టిలైజర్ అవుతాయన్నమాట. సో, ఇదెలా చేయాలి అంటే చాలా ఈజీ. అసలు టైం ఏం పట్టదు. మీరు అరటిపళ్ళు తినేసిన తర్వాత ఉన్న తొక్కలు చాలనమాట. సో, ఆ తొక్కల్ని మీరు సన్ డ్రై చేయండి. అంటే మరీ ఎక్కువ ఎండలో పెట్టొద్దు. నేను చూడండి అందుకనే మీకు ఎక్కడ పెడుతున్నానో కూడా చూపిచ్చాను. ఎక్కువ ఎండ లేదు చూసారా అక్కడ? సో, అట్లా పెడితే మనకి ఎండుతాయనమాట. నేను ఆల్రెడీ ఎండబెట్టిన తొక్కలుంటే వాటితో మీకు పౌడర్ చేసి చూపిస్తున్నానిప్పుడు. సో, ఇవి ఎలా ఎండాలి అంటే అవి మనము పట్టుకుంటే లేదా ఇట్లా వేస్తే వెళ్తే గలగలలాడాలన్నమాట. సౌండ్ రావాలి. లేకపోతే అది పౌడర్ అవ్వదు. చూడండి ఇవి ఎంత బాగా ఎండాయో. చూసారా? అలా గలగలమని సౌండ్ రావాలన్నమాట. అప్పుడు బాగా ఎండినట్టు. ప్లస్ మనం ఇట్లా విరిచితే అవి విరిగిపోవాలి. అంటే అలా విరిగితేనే లోపల పచ్చంతా పోయినట్టనమాట. ఇది మీరు టెస్ట్ చేయడం కోసం అంతే. సో, విరిపినప్పుడు అది ముక్కలవుతూ ఉంది అంటే ఇంక ఎండిపోయినట్టే చాలనమాట. వాటిని తీసుకొచ్చి మనం పౌడర్ చేసుకుంటాం అనమాట. ఎందుకని ఈ బనానా పీల్ పౌడర్ అంటే కనుక ఇందులో పొటాషియం ఎక్కువుంటదని మనకు తెలుసు ఎట్లాగో. అంటే బనానాలో పొటాషియం ఉంటుందని. అయితే ఇది పొటాషియం రిచ్ అవ్వడం వల్ల మనకి పూలనేవి ఎక్కువ పూస్తాయి. పండ్లనేవి చాలా హెల్తీగా ఉంటాయి. నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్ కూడా ఫాస్ట్‌గా అవుతుందనమాట. నేనైతే చెప్తానండి ఫ్రూట్స్ అయితే చాలా టేస్టీగా అవుతాయన్నమాట. దీని ముందు మీకొకటి చూపిచ్చాను కదా! బనానా పల్ప్ వాటర్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అదైతే గనుక అది వేశారు అంటే మీ ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మీరు బయట కొన్న ఫ్రూట్‌కి, ఆ ఫ్రూట్‌కి టేస్ట్ మీరు ఈజీగా గమనించగలుగుతారన్నమాట. సో, మీరు అరటిపండు తొక్కలతో చేసే ఏ ఫెర్టిలైజర్ అయినా కూడా ఇట్లాగా మనకి ఫ్రూట్స్‌కి, వెజిటబుల్స్‌కి, ఫ్లవర్స్‌కి చాలా ఎక్కువ ఉపయోగపడతాయండి. సో, ఒకసారి మీరు కూడా చేసి చూద్దురు. ఇదెలా చేస్తాం చూసారు కదా! ఎండిపోయిన వాటిని ఒక మిక్సర్ జార్‌లో వేసుకోవడమే. వేసి దాన్ని మెత్తగా పొడి చేసుకోవడమే. దాన్ని ఎలాంటి జల్లించాల్సిన అవసరం గూడా లేదనమాట. ఒకసారి పొడి చేసుకుంటే సరిపోతుంది. మిక్సీ కూడా ఏం పాడవదు. ఈజీగానే పౌడర్ అయిపోతుంది. సో, ఈ పౌడర్‌ని మనము ఒక గ్లాస్ జార్‌లో లేదా ఏ కంటైనర్ అయినా పర్లేదు. బట్ ఎయిర్ టైట్ కంటైనర్‌లో గనక పెట్టుకున్నామనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలకేసుకోవడానికి ఉంటది. మిగతా ఫెర్టిలైజర్స్ అయితే ఏమవుతది, మనం అప్పటికప్పుడు తయారు చేయాలి మళ్ళీ వాటన్నిటిని గూడా. లేదంటే ఒక 1 వీక్ నుంచి తయారు చేసుకుంటూ ఉండాలి. సో, ఇదైతే ఏమవుతుంది మనకలా చేసే ఓపిక లేనప్పుడు, టైం లేనప్పుడు బట్ మొక్కలకు ఫెర్టిలైజర్ ఇవ్వాలనుకుంటున్నాం అనుకోండి, ఆ టైంలో మనకిది చాలా యూజ్ అవుతుందనమాట. జస్ట్ మనం బాటిల్ ఓపెన్ చేసి ఒక్కొక్క కొంచెం కొంచెం స్పూను ఒక మొక్కలో వేసుకుంటే సరిపోతుందనమాట. అయితే వీటిని మీరు ఫ్రూట్స్ కాసే మొక్కలకు గానీ, వెజిటబుల్స్ కాసే మొక్కలకు గానీ, ఫ్లవరింగ్ ఉండే టైంలో గనక ఏసుకుంటే ఫ్లవరింగ్ అనేది ఎక్కువొస్తుంది. అంటే ఫ్లవరింగ్ ఎక్కువొచ్చిందంటే ఆబ్వియస్‌లీ కాయలు గూడా ఎక్కువ కాస్తాయి గదా! అట్లాగే మీకు పూల మొక్కలకు గూడా ఇవ్వచ్చనమాట. పూల మొక్కలకిస్తే గూడా పువ్వులనేవి చాలా ఎక్కువ కాస్తాయి. అండ్ చాలా కలర్‌ఫుల్‌గా కాస్తాయి. ఇవి చూడండి అసలు ఈ సీజన్‌లో చామంతులు పూస్తాయా? బట్ అది వేస్తూ ఉంటే మీకు అంటే పువ్వులనేవి మంచిగా పూస్తూ ఉంటాయనమాట. అండ్ ఇదే కాకుండా డ్రై లీవ్స్ లేకపోయినా గూడా కంపోస్ట్ చేయడం ఎలాగా? అంటే స్మెల్ లేకుండా త్వరగా కంపోస్ట్ చేయడం ఎట్లా? ఇట్లాంటివన్నీ గూడా మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. అండ్ మీకింకా ఈజీ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ కావాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు కంపోస్టింగ్ గురించి కానీ, ఫెర్టిలైజర్స్ గురించి గానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. థాంక్ యూ. సీ యూ సూన్. బై.